హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే మన హైదరాబాద్లో ఉన్న మినీ తిరుపతి గురించి. చాలామంది తెలియదండి తిరుపతి లాంటి గుడి హైదరాబాద్లో ఉందని. నాకు కూడా తెలియదు, నాకు మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేనైతే వెళ్ళాను. లాస్ట్ వీడియోలో జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ నుండి వెంటనే మినీ తిరుపతి టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లోని రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్లో ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడినది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి ఎన్టీవీ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల చీకటి అయితే పడింది, సరిగ్గా వీడియోస్ అయితే క్లారిటీగా లేదు. ఈసారి మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా క్లారిటీతో పెడతాను. జగన్నాథ స్వామి టెంపుల్ నుండి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. లోపలికి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. తిరుపతిలో స్టెప్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి, కానీ తక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ దండం పెట్టేసుకొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియో వచ్చేసి పైనుండి తీసిన వీడియో. సిటీ వ్యూ అయితే చాలా బాగుంది కదా. కార్లో వస్తే కనుక ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ పక్కనే స్టెప్స్ ఉంటాయి. ఇందాక చూపించిన వే వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసి ఇంకో వే అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే స్టెప్స్ ఎక్కలేక ఎక్కుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి నాకు హాయ్ అని. ఇక్కడ లెఫ్ట్ అయితే ఒక షాప్ ఉంది, అక్కడైతే పూజ సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్ళాలి. టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుంది. ఈవినింగ్ అయితే 4 నుండి 9 వరకు ఉంటుంది. మండే టు సండే ప్రతిరోజు ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. టెంపుల్ లోపల దర్శనం అయితే ఫ్రీ ఎంట్రీనే, ఫీ అయితే ఏం లేదు. కాకపోతే అర్చన కానీ స్పెషల్ పూజ చేసుకోవాలంటే మాత్రం వాటికి ఫీ ఉంటుంది. ఇక్కడ తిరుమలలో జరిగే ప్రతి పూజ అయితే చేస్తారు. ఇక్కడ అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు సెకండ్ టైం తిరుపతి వెళ్ళాలనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడైతే కాలు కట్టుకోవడానికి ఇదండి ప్లేస్. దీని ముందు ఒకటి కోనేరు కూడా ఉందండి. మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ లేవు. చూస్తున్నారు కదా, స్వామివారి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే తిరుపతిలో ఏ పూజలు చేస్తారో ఆ పూజలన్నీ ఇక్కడ కూడా చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఇది టెంపుల్ లోపల వ్యూ. వీడియో అయితే తీయకూడదు, నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం తీశాను. లోపల వెంకటేశ్వర స్వామిని చూస్తే తిరుమలలో చూసిన విగ్రహంలానే అనిపించింది నాకు. సెకండ్ టైం కూడా తిరుపతి వచ్చాననే ఫీలింగ్ అయితే వచ్చింది. గుడి లోపల మొబైల్స్ అయితే ఎలా లేకపోవడం వల్ల చాలా తక్కువ క్లిప్స్ అయితే తీశాను. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే తిరుమలలో దొరికే లడ్డు ప్రసాదం ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడ దొరుకుతుంది. దేవుని చూడడానికి అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా దేవుని దర్శించుకొని పక్కనే ప్రసాదం పెట్టేస్తుంటే ప్రసాదం తీసుకొని తినేసాము. ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
అక్కడ వరకు వెళ్దాం, ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఉండొస్తాను ఇక్కడ దగ్గర.